వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో మనకి హ్యూమన్ బాడీ సిస్టమ్ మీద కూడా క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఆల్రెడీ నిన్నటి రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఈ యొక్క హ్యూమన్ బాడీ సిస్టమ్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ యొక్క హ్యూమన్ బాడీ సిస్టమ్ మీద 30 క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఒక్కసారి ఎగ్జామ్కు ముందు మీరు చూసుకొని వెళ్ళండి. మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో ఏవి అడుగుతున్నారో ఆ టాపిక్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అడ్వాన్స్డ్ టాపిక్స్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు ఆ గ్రూప్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ గ్రూప్ను కూడా జాయిన్ అయ్యి ఫాలో అవుతుండండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అనే ఎగ్జామ్లో అడిగితే, అదేవిధంగా విచ్ ఈజ్ ది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఓకేనా? లార్జెస్ట్ ఆర్గాన్, అతిపెద్ద అవయవం ఏంటంటే స్కిన్ అన్నమాట. ఆప్షన్ సి. మానవ శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం. ఇది మొత్తం శరీరాన్ని కప్పైతే ఉంచుతుంది. అదేవిధంగా అంతర్గత అవయవాల్లో అయితే కాలేయం అనేది అతిపెద్దది. ఎముకలను కండరాలతో కలిపే కణజాలాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ది టిష్యూ దట్ కనెక్ట్స్ బోన్స్ టు మజిల్స్ కాల్డ్ వచ్చేసరికి టెండన్. ఏంటి? ఆప్షన్ బి, టెండన్. టెండన్లు కండరాలను ఎముకలతో కలుపుతాయి. లిగ్మెంట్లు అయితే ఒక ఎముకను మరొక ఎముకతో కలుపుతాయి. రక్తం గడ్డ కట్టడానికి ఏ విటమిన్ అవసరం అవుతుంది? విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. ఓకేనా? కే విటమిన్. ఆప్షన్ డి. కే విటమిన్ అనేది మనకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడేటటువంటి విటమిన్. విటమిన్ కే అనేది ప్రోథ్రాంబిన్ వంటి రక్తం గడ్డకట్టే కారకాల తయారీకి అవసరం. దీని లోపం వల్లే రక్తస్రావం అనేది ఆగదు. రక్తపోటును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్. మనకి బీపీని కొలిచేటటువంటి పరికరం ఏంటంటే సిగ్మో మానోమీటర్. ఆప్షన్ సి. సిగ్మో మానోమీటర్ ద్వారా రక్తపీడనాన్ని కొలుస్తారు. సాధారణంగా మనకి బీపీ అనేది 120కి 80 ఉండాలి. 120/80. ఈ యొక్క కౌంటింగ్ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ గుర్తుంచుకోండి. మానవ హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? హౌ మెనీ ఛాంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. హ్యూమన్ హార్ట్లో ఉండేటటువంటి ఛాంబర్స్ 4. ఎన్ని? 4. మానవ గుండెలో 4 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, 2 జఠరికలు. ఇది రక్తాన్ని శరీరం అంతటా పంపింగ్ చేస్తుంది. ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతుంది? వేర్ డస్ ది కంప్లీట్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్ ప్లేస్. చిన్న ప్రేగు. ఆప్షన్ సి, చిన్న ప్రేగులో. ఓకేనా? చిన్న ప్రేగులో ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. చిన్న ప్రేగులో విల్లి ద్వారా పోషకాలు రక్తంలోకి శోషించబడతాయి మరియు జీర్ణక్రియ పూర్తవుతుంది. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే కణాలు ఏవి? విచ్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ ఇన్ ది బ్లడ్. అంటే మనకి ఎర్ర రక్త కణాలు. ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర రక్త కణాలు. రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లేటటువంటి కణాలు రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాల్లోని హెమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ గ్రహించి కణాలకు అందజేస్తుంది. కిడ్నీల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణం ఏది అని అడిగితే, వాట్ ఈజ్ ది స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్? నెఫ్రాన్. ఏంటి? నెఫ్రాన్. నెఫ్రాన్లు రక్తాన్ని వడపోసి మూత్రాన్ని తయారు చేసే కిడ్నీల్లోని ముఖ్యమైనటువంటి భాగాలు. మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలవడం జరుగుతుంది? విచ్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ ది మాస్టర్ గ్లాండ్. మనకి
పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. పిట్యూటరీ గ్రంథి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది. ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? విచ్ ఈస్ ది స్మాలెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ అంటే మనకి స్టెఫిస్. ఆప్షన్ సి. స్టెఫిస్ మధ్య చెవిలో అయితే ఉంటుంది. ఇది శరీరంలోనే అత్యంత చిన్న మరియు తేలికైనటువంటి ఎముక. ఊపిరితిత్తుల్లో గాలి బుడగలను ఏమంటారు? వాట్ ఆర్ ది ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్ కాల్డ్? ఆల్వియోలి. ఆప్షన్ బి. ఆల్వియోలి ద్వారానే గాలిలోని ఆక్సిజన్ రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గాలిలోకి మారుతాయి. ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? విచ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ అంటే క్లోమం. ప్యాంక్రియాస్. ఓకేనా, క్లోమం. క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్ను విడుదల చేస్తాయి. ఇది షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది. మానవునిలోని మొత్తం ఎముకల సంఖ్య, టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ అడల్ట్ వచ్చేసరికి 206. ఓకేనా, చిన్నపిల్లల్లో అయితే పుట్టినటువంటి పిల్లల్లో 300 ఎముకలు ఉంటాయి. పుట్టినప్పుడు 300 ఎముకలు ఉన్న పెద్ద అయ్యేసరికి అవి కలిసిపోయి 206 స్థిరమైనటువంటి ఎముకలుగా మారడం జరుగుతుంది. శరీర సమతుల్యతను కాపాడే మెదడు భాగం ఏది అంటే మనకి సెరిబెలం. ఆప్షన్ బి. ఓకేనా, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మెయింటెనెన్స్ బాడీ బ్యాలెన్స్? ఓకేనా, సెరిబెలం. సెరిబెలం అనేది మన నడక, నిలబడడం వంటి శారీరక సమతుల్య చర్యలను నియంత్రిస్తుంది. సార్వత్రిక దాత అని ఎవరిని అంటారు అంటే యూనివర్సల్ డోనర్. హూ ఈస్ కాల్డ్ ది యూనివర్సల్ డోనర్? ఓ నెగిటివ్ని యూనివర్సల్ డోనర్ అని పిలుస్తారు. ఓ నెగిటివ్ రక్తం ఉన్నటువంటి వారు ఎవరికైనా రక్తం అనేది ఇవ్వగలరు. ఎందుకంటే వీరి రక్తంలో యాంటీజెన్లు ఉండవు. శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? వేర్ ఈస్ ది యూరియా ప్రొడ్యూస్డ్ ఇన్ ది బాడీ అంటే మనకి ఆప్షన్ బి. కాలేయం. కాలేయం విషపూరిత అమోనియాను యూరియాగా మారుస్తుంది. దీన్ని ఆర్నితిన్ చక్రం అంటారు. దంతాలపై ఉండే కఠినమైనటువంటి పొర ఏది? వాట్ ఈస్ ది హార్డెస్ట్ లేయర్ ఆన్ టీత్ ఏంటంటే ఎనామిల్. ఆప్షన్ పి. ఎనామిల్ అనేది శరీరంలోని అత్యంత కఠినమైనటువంటి పదార్థం. ఇది దంతాలకు రక్షణని ఇస్తుంది. మానవ శరీరంలో అతిపెద్ద ధమని ఏది? విచ్ ఈస్ ది లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ది హ్యూమన్ బాడీ అంటే మహాధమని. ఓకేనా, ఆప్షన్ బి ఆన్సర్. మహాధమని గుండె నుండి ఆక్సిజన్ సహిత రక్తాన్ని శరీరంలోనికి అన్ని భాగాలకు సరఫరా అనేది చేస్తుంది. కణశక్తి భండాగారాలు ఏవి? విచ్ ఆర్ ది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటే మైటోకాండ్రియా. ఆప్షన్ బి. మైటోకాండ్రియాలో శక్తి అనేది ఏటీపీ రూపంలో తయారవడం జరుగుతుంది. అందుకే వీటిని పవర్ హౌస్ అని అంటారు. సార్వత్రిక గ్రహీత అంటే యూనివర్సల్ రెసిపియెంట్ ఎవరు? హూ ఇస్ ది యూనివర్సల్ రెసిపియెంట్? ఏబి పాజిటివ్. ఆప్షన్ బి. ఏబి పాజిటివ్ రక్తం గలవారు ఏ రకమైనటువంటి రక్తాన్నైనా స్వీకరించగలరు. బైల్ ఎక్కడ నిల్వ ఉంటుంది? వేర్ ఈస్ బైల్ స్టోర్డ్ అంటే మనకి కాలేయంలో స్టోర్ అవుతుంది. కాలేయం అనేది బైల్ తయారు చేస్తే మనకి గాల్ బ్లాడర్ దానిని నిల్వ చేసి సాంద్రీకరించడం జరుగుతుంది. నాడీ వ్యవస్థ యొక్క ప్రాథమిక ప్రమాణం ఏది? వాట్ ఈస్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఏంటంటే న్యూరాన్. ఆప్షన్ బి న్యూరాన్. న్యూరాన్లు సమాచారాన్ని మెదడుకు మరియు శరీర భాగాలకు చేరవేసే విద్యుత్ వాహకాలు న్యూరాన్స్ అనేవి. హెమోగ్లోబిన్లో ఉండే
లోహం ఏది? హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? విచ్ మెటల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హెమోగ్లోబిన్? ఏంటంటే ఐరన్. ఐరన్ అనేది మనకి హెమోగ్లోబిన్లో ఉంటుంది. ఇనుము, ఐరన్ హెమోగ్లోబిన్ అణువుల్లో ఉంటుంది. ఇది ఆక్సిజన్ను బంధించి ఉంచడానికి సహాయపడుతుంది. శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన కండరం, మెయిన్ మజిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్ అంటే డయాఫ్రమ్. ఆప్షన్ పి. ఈ డయాఫ్రమ్ కిందికి మీదికి కదలడం వల్లే ఊపిరితిత్తులోకి గాలి రావడం కానీ పోవడం కానీ జరుగుతుంది. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది స్టమక్? అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఆప్షన్ బి ఆన్సర్. ఈ యొక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఆహారాన్ని మెత్తబరుస్తుంది మరియు హానికరమైనటువంటి సూక్ష్మజీవులను చంపి ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కడ పుడతాయి? వేర్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్? ఎక్కడంటే మనకి బోన్ మ్యారోలో. బోన్ మ్యారో. ఆప్షన్ సి. ఎముకల లోపల ఉండే ఎర్రటి అస్థి మజ్జ అంటే రెడ్ బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. థైరాయిడ్ కోసం ఏ ఖనిజం అవసరం? విచ్ మినరల్ ఈజ్ నీడెడ్ ఫర్ థైరాయిడ్? అంటే అయోడిన్. ఏంటి? అయోడిన్ అవసరం. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. దీని లోపం వల్ల గొంతు వద్ద వాపు వస్తుంది. కంటి ఆరోగ్యానికి ఏ విటమిన్ అవసరం? విచ్ విటమిన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఐ హెల్త్? విటమిన్ ఏ అనేది కంటికి అవసరం. విటమిన్ ఏ రెటీనా పనితీరుకు అవసరం. దీని లోపం వల్లే రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఈస్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది బాడీ? అంటే మనకి లివర్, కాలేయం అవుతుంది. అదే లార్జెస్ట్ ఆర్గాన్ అంటే మనకి స్కిన్ అవుతుంది. స్టార్టింగ్ క్వశ్చన్ చూసాం కదా, లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్, లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసరికి కాలేయం. కాలేయం అంటే లివర్ సుమారు 1.5 కిలోల బరువు ఉంటుంది. ఇది శరీరంలో అతిపెద్ద గ్రంథి మరియు అనేక జీవక్రియలను చేస్తుంది. మానవ గుండె సగటు స్పందన రేటు ఎంత? యావరేజ్ హార్ట్ బీట్ రేట్ ఆఫ్ ఏ హ్యూమన్ అంటే 72 per minute. ఓకేనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సాధారణంగా మనకి ఈ యొక్క సాధారణ స్థితిలో గుండె నిమిషానికి 72 సార్లు అయితే కొట్టుకోవడం జరుగుతుంది. వ్యాయామం అనేది అంటే ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఇది పెరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ 30 క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది, ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.